జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. శాస్త్రీ స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. దేశంలో కమ్యూనిస్టులు ఏడ్చి గోల చేస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు చిత్తుగా ఓడిపోయినందుకు కాదు. ముఖ్యంగా వాళ్ళ ఏడుపుకి రెండు కారణాలు. మొదటి కారణం, వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో భారతీయ జనతా పార్టీ గెలిచి అధికారంలోకి రావడం. కేరళంలో 3 స్థానాలను గెలుచుకుని, 3 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని తృతీయ శక్తిగా ఎదగడం. ఇది కమ్యూనిస్టుల ఏడుపుకి ప్రధాన కారణం. సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏం చెప్తారంటే, భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రావడం వల్ల భారత ప్రజాస్వామ్యం, లౌకికవాదం, భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందంట. ఇది డి రాజా ఉవాచ. అసలు ఈ కమ్యూనిస్టులకి సిగ్గుందా? చరిత్ర గుర్తుందా? 2011లో ఏం జరిగిందో? 2011లో టీఎంసీ మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల్ని కూలదోసి మమత ఏం చేసిందో వీళ్ళు మర్చిపోయారా? 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కమ్యూనిస్ట్ నాయకుల మీదే దాడులు చేసింది తన టీఎంసీ గుండాలతో. సిపిఐఎం ఆఫీసుల్ని ధ్వంసం చేసింది, తగలబెట్టింది. కమ్యూనిస్ట్ కేడర్ మీద టీఎంసీ గుండాలు దాడులు చేస్తే ఈ కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళని కాపాడలేక చేతులెత్తేశారు. కేడర్ కకావికలమే పారిపోయింది. అప్పుడు ఈ కమ్యూనిస్ట్ నాయకులకి మమతా బెనర్జీ చేసిన సంఘటనలు ప్రజాస్వామ్యంగా అనిపించాయా? రాజ్యాంగాన్ని రక్షించేవిగా అనిపించాయా? అసలు వీళ్ళకి గుర్తులేదా తమ కేడర్ మీద టీఎంసీ దాడులు? అయితే ఇప్పుడు మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత కమ్యూనిస్టులకి కాస్త ధైర్యం వచ్చిందనుకుంటా. ఇప్పుడు బీజేపీని విమర్శిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యానికి ఇబ్బందులు పడుతుందంట. అసలు వీళ్ళ మాటలకి అసలు విలుగుందా? 2016లో భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాతే కమ్యూనిస్టుల కేడర్కి కాస్త సపోర్ట్ లభించింది. దాంతోనే కమ్యూనిస్ట్ కేడర్ మొత్తం బీజేపీ వెనక ర్యాలీ అయ్యారు. 2019లో లోక్సభ స్థానాలు 18 లోక్సభ స్థానాలు బీజేపీ గెలుచుకుంది ఈ కమ్యూనిస్ట్ కేడర్ సపోర్ట్ తోటే. 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 77 స్థానాలను కూడా కమ్యూనిస్ట్ కేడర్ తోటే బీజేపీ గెలుచుకుంది. అంతెందుకు, ఈ 26 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా చాలా మంది కమ్యూనిస్ట్ కేడర్ తమ సిద్ధాంతాల్ని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ వెనక నడిచారు. ఆ విషయాన్ని ఈ సోకాల్డ్ కమ్యూనిస్ట్ లీడర్లు మర్చిపోయి భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల వ్యవస్థని ఇబ్బందులు పెట్టిందంట. ఎస్ఐఆర్ ద్వారా అధికారంలోకి వచ్చిందంట. అవును, ఎస్ఐఆర్ ద్వారా బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లని ఎలక్షన్ కమిషన్ తీసేయడం వల్లే మమతా బెనర్జీ చాలా అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయింది. అది బీజేపీకి విజయానికి కారణం కావచ్చు. దాంతోపాటు ప్రజలు వెల్లువై బీజేపీకి సపోర్ట్ చేశారు. అది ప్రధాన కారణం బీజేపీ అధికారంలోకి రావడానికి. అది కమ్యూనిస్టులు గుర్తుంచుకోవాలి. ఇక కేరళం విషయానికి వస్తే 3 స్థానాలని బీజేపీ గెలుచుకుని సుమారు 4-5 స్థానాల్లో గణనీయంగా ఓట్ షేర్ని పెంచుకుంది. సో ఈ రకంగా బీజేపీ కేరళంలో ఎంట్రీ ఇవ్వడం లౌకికవాదానికి ఇబ్బంది అంట ఈ కమ్యూనిస్టులు చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్ అలయన్స్ లో కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలు గెలుచుకుంటే ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22 స్థానాలు గెలుచుకుని 2వ స్థానంలో ఉంది. మరి ఐయుఎంఎల్ లౌకిక పార్టీయా? అది మతతత్వ పార్టీ కాదా? బీజేపీ 3 స్థానాలు గెలుచుకుని కేరళంలోకి ఎంట్రీ ఇస్తే మతతత్వ పార్టీ లౌకికవాదానికి ప్రమాదకరం. మరి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22 స్థానాలను గెలుచుకుని కేరళంలో ఎంట్రీ ఇస్తే అది లౌకికవాదానికి ప్రమాదం కాదా? ఇది కమ్యూనిస్టుల ద్వంద్వ వైఖరి. కాంగ్రెస్ చేతిలో చిత్తుగా ఓడిపోయినా వీళ్ళకి శత్రువు ఇప్పటికీ బీజేపీయే. వీళ్ళకి అసలు ఏమనాలో అర్థమవని పరిస్థితి. అయితే ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలకి 2-3 స్థానాలు ఇవ్వడం ప్రజలు చేసిన పెద్ద పొరపాటుగా చెప్పాలి. ఇక కమ్యూనిస్టుల ఏడుపుకి రెండవ కారణం వందే మాతరం.
వందే మాతరం మీద కూడా కమ్యూనిస్టులు తమ అక్కసు వెళ్ళగొక్కుతున్నారు. రీసెంట్గా విజయ్ ప్రమాణ స్వీకారంలో వందే మాతరాన్ని మొదట పాడడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ ప్రకారం అన్ని ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాల్లో వందే మాతరం మొదట పాడాలి. తర్వాతే రాష్ట్ర గీతమైన మరే గీతమైన తర్వాత పాడాలి. లాస్ట్గా జనగణమన పాడాలి. ఇది రూలు. ఆ రూల్ని విజయ్ ప్రభుత్వం స్వీరింగ్ సెరమనీలో అక్కడ అధికారులు పాటించారు. దాంతో కమ్యూనిస్టులకు కోపం వచ్చింది. అసలు వందే మాతరాన్ని ఎలా పాడతారు, మొదటగా తమిళ గీతాన్ని పాడకుండా అంటూ కమ్యూనిస్ట్ లీడర్ పాండ్యన్ విజయ్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఇలా ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చారో లేదో వెంటనే బెదిరింపులకు దిగడం ప్రారంభించారు కమ్యూనిస్టులు. ఇదే కమ్యూనిస్టుల నైజం. వెంటనే విజయ్ ప్రభుత్వం కూడా ఏదో తప్పు చేసినట్లుగా, అవును మేము చూస్తాం మా అధికారులు ఎందుకు అలా చేశారో అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది దురదృష్టకరం. వందే మాత్రం పాడడం తప్ప ఈ రకంగా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం విజయ్ ప్రభుత్వానికి ఉందా? కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని వందే మాత్రం పాడడం మీద ఇలా నిలదీస్తారా? ఇదేనా దేశం ఫస్ట్, తర్వాతే రాష్ట్రమైనా భాష అయినా? కానీ కమ్యూనిస్టులకి ఇవేమీ గుర్తుండవు. వాళ్ళ సిద్ధాంతాలన్నీ అరువు తెచ్చుకున్న సిద్ధాంతాలే. అందుగురించే వందే మాతరాన్ని పాడడం మీద ఈ రకంగా ఇప్పుడు ఏడుపు మొదలెట్టారు. ఈ విజయ్ కూటమిలో కూడా ఈ కమ్యూనిస్టులతో కలిసి ఐయుఎంఎల్ 2 స్థానాలతో ఉంది. అది ఉంటే తప్పులేదు. వాళ్ళది సెక్యులర్ ప్రభుత్వం. ముస్లిం లీగ్ లాంటి పార్టీలు ఉన్నా అది సెక్యులర్ ప్రభుత్వంలోకి వస్తుంది. బీజేపీ మాత్రం ఉంటే మాత్రం అది మతతత్వ విధానంలోకి వస్తుంది. ఇది కమ్యూనిస్టుల ద్వంద్వ వైఖరి. ఇప్పటికే దేశంలో కమ్యూనిజం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అతివాదం, మితవాదం అన్ని వాదాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అయినప్పటికీ ప్రజలు ఏదో సానుభూతితో అరాకొరా 2 సీట్లు 3 సీట్లు ఇస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో అయితే భారతీయ జనతా పార్టీ హవాలో మిగతా పార్టీలన్నీ కొట్టుకుపోయాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలు, కమ్యూనిస్టు సిపిఐఎం 1 స్థానాన్ని గెలుచుకుంది. తమిళనాడులో కూడా సిపిఐ 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాల్లో గెలుచుకుని ఇప్పుడు విజయ్కి సపోర్ట్గా నిలుస్తున్నాయి అవుట్ సైడ్ నుంచి. ఈ స్థానాలను కూడా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ ప్రజలు మొత్తం సున్నా చేసే అవకాశం ఉంది. నేను చెప్తున్నాను, కేరళంలో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలే మిగులుతాయి. కమ్యూనిస్టు మొత్తం కేరళం నుంచి కనుమరుగవుతారు. ఇదే త్వరలో జరిగేది. ఇప్పటికైనా కమ్యూనిస్టు నాయకులు కళ్ళు తెరిచి వాస్తవాల్ని గ్రహిస్తే అట్లీస్ట్ ఈ రకంగానైనా 2-3 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియో మీద కమ్యూనిస్టుల ఏడుపు మీద నా అభిప్రాయాల్ని మీరు ఏకీభవిస్తారా? మీ కామెంట్స్ ఏంటి? కమ్యూనిస్టులు ఈ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వడంలో ఐయుఎంఎల్ సెక్యులర్ పార్టీ, బీజేపీ మతతత్వ పార్టీ ఈ రకంగా కమ్యూనిస్టులు అనడాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? కామెంట్స్లో తప్పనిసరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ.